నమో వెంకటేశాయ. అపాంగోత్థస్మితాసవా అపేతాంగ సుఖాసవా గోవింద గోవింద. భవతే తు సమర్పితం మనో భవతే శాంతిమనంతకోటిగా. భవతే తు సమర్పితం వచో భవతేంతోస్తి వదేన్న భీరితి అని మాధవరవకృత యాదవ పరకృతి సాధవ వరమతి మాధవుడైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాతి విధాయినే శుచౌ మాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణౌషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివర్తన కార్యశక్తం వైద్యాలయం విశత భాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు వచ్చాడనే వార్త ఊళ్ళో పొక్కింది. వచ్చినవాడు బలరామకృష్ణుల్ని ధనుర్యాగానికి మథురాపురికి తోలుకొని పోతున్నాడు అనే వార్త ఇంకా గట్టిగా పొక్కింది. దాంతో మధురకి మనం కూడా వెళదామని అనుకున్న వాళ్ళు వీళ్ళేమో సంతోషంగా ఉన్నారు. మనం కూడా వెళ్ళొచ్చు, రాజధాని చూడొచ్చు వాళ్ళు అనుకున్నారు. కానీ గోపికలు మాత్రం చాలా బాధపడ్డారు. ఆ బాధపడటం వాళ్ళలో వాళ్ళు కూర్చుని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తమ బాధని వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవటం మొదలుపెట్టారు. గోప్య ఊచుహు. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ముందుగా గోపికలందరూ కలిసికట్టుగా బ్రహ్మగారిని 3 శ్లోకాల్లో నానా మాటలు అనుకున్నారు. బ్రహ్మగారిని అహో విధాతస్తవ నక్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాంశ్చాకృతార్థాన్ వియునంక్ష్య పార్థకం విక్రీడితం తేర్భకచేష్టితం యథా అని ముందుగా బ్రహ్మగారిని ఓ మాట అన్నారు. ఓ మాట కాదు, మన మామూలు భాషలో చెప్పాలంటే తిట్టుకున్నారు. ఏమని? అహో ఓ బ్రహ్మ, నీ గురించి ఆలోచిస్తేనే విచిత్రంగా భయంకరంగా బాధాకరంగా ఉంది. విధాత చెప్పుకోవడానికే నువ్వు బ్రహ్మవి, మొత్తం ఈ సృష్టిని మొత్తం చేసేటువంటి వాడివి. సృష్టిలో జరిగేటువంటి ప్రతిక్రియ నీ బాధ్యతలోనే ఉంది. కానీ విధాత తవ నక్వచిద్దయా, ఈ సృష్టి మొత్తం చేస్తూనే ఉన్నావు, కానీ ఈ సృష్టిలో ఉన్న మా లాంటి వాళ్ళ మీద, ప్రత్యేకించి మా మీద నీకు దయ అనేదే లేదు. నక్వచిద్దయా, మాలో ఎవ్వరి మీద నీకు దయ లేదు. ఎందుకంటే సంయోజ్య, నువ్వు మమ్మల్ని ఆ శ్రీకృష్ణుడితో కలిపావు, మాకు ఆ మాత్రం భాగ్యాన్ని ప్రసాదించావు. కలపటం వరకే కాదు, మైత్ర్య, ఆయన మీద మాకు చాలా మైత్రీ భావాన్ని కూడా సాధించి పెట్టావు. లేదా ఆయన మాకు హితంగా ఉండేటట్లుగా కూడా ఏర్పాటు చేశావు. ప్రణయేన, అబ్బో మా మీద ఆయనకి ప్రణయం ఉండేటట్లుగా కూడా నువ్వే రచించి పెట్టావు నీ సృష్టిలో భాగంగాను. కానీ దేహినః, దేహం ఉండి ఏడుస్తున్నటువంటి మా లాంటి వాళ్ళని ఇలా ఆ శ్రీకృష్ణుడైనటువంటి పరమాత్మతో కలిపి తాంశ్చ అకృతార్థాన్ వియునంక్షి, మామూలుగా నువ్వు ఎప్పుడూ చేసేటట్లుగానే మా విషయంలో కూడా చేశావు.
ఎప్పుడు ఏం చేస్తామంటే ఇద్దరు వ్యక్తులనో లేదా రెండు పదార్థాలనో కలుపుతావు. కలిపిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మైత్రీ భావం ఉండేటట్టు, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండేటట్లు నువ్వు చూస్తావు. చూసి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళిద్దరినీ విడదీసేస్తావు. అలాగే మా పట్ల కూడా చేశావు. తాంశ్చ అకృతార్థాన్వీనంక్షి, ఆ విడదీసేటప్పుడు అయ్యో వీళ్ళిద్దరూ కలిశారు కదా, వీళ్ళిద్దరూ ఒకళ్ళ ద్వారా మరొకరు ప్రయోజనాన్ని అందుకున్నారా లేదా, లేదా వీళ్ళిద్దరిలో ప్రయోజనాన్ని అందుకోవలసిన వాళ్ళు సరిగా ప్రయోజనాన్ని అందుకున్నారా లేదా లెక్క చేయవు. అకృతార్థాన్, వాళ్ళు ప్రయోజనాలను అందుకోకపోయినా సరే వియునంక్షి, అసలు వాళ్ళని విడదీయడంలో మొహమాట పడవు. అపార్థకం, ఇదేమీ పనికొచ్చే పనేం కాదు, అలాగని ఇదేమీ సఫలమైన పనేం కాదు, నిష్ఫలంగా ఏ ప్రయోజనము లేకుండా వాళ్ళిద్దరినీ విడదీసేస్తావు మామూలుగాను. అలాగే మమ్మల్ని కూడా విడదీసేసావు. మమ్మల్ని విడదీసేసినట్టే ఈ వార్త కనుక నిజమైతే మమ్మల్ని శ్రీకృష్ణుని విడదీసినట్లే. తాంశ్చ అకృతార్థాన్, మేమేమీ కృతార్థులం కాము, మేమేమీ మాలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయి అసలు లోకమే పట్టకుండా కూర్చున్నారు కదా, అలాంటి పరిస్థితిగా చేరుకోలేదు. అలాగని శ్రీకృష్ణుడిని వదులుకునే పరిస్థితి మాకు లేదు. ఆయన కావాలి, ఆయనతో మైత్రి కావాలి, ఆయనతో ప్రణయం కావాలి, అన్నీ కావాలి. కానీ వియునంక్షి, ఇప్పుడు మా ఇద్దరికీ వియోగాన్ని నువ్వు తెచ్చిపెట్టావు. అపార్థకం, నిజానికి నువ్వు విధాత అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతిక్రియకి బాధ్యుడివి. దానిలో భాగంగానే నువ్వు మైత్రియా ప్రణయేన వీటన్నిటితో మమ్మల్ని కలిపావు, మమ్మల్ని శ్రీకృష్ణుడిని కలిపావు. కానీ అదే సమయంలో దయలేనితనంగా మమ్మల్ని ఇద్దరినీ విడదీసేస్తున్నావు, మమ్మల్ని శ్రీకృష్ణుడిని విడదీసేస్తున్నావు. నీ వ్యవహారం చూస్తుంటే విక్రీడితం తే అర్భక చేష్టితం యథ, పిల్లవాడు ఆటలాడుకుంటున్నట్లుంది కానీ ఒక పెద్ద మనిషి బాధ్యతాయుతంగా సృష్టిని చేస్తున్నట్లయితే లేదు. ఏదో విక్రీడితం, ఆటలాడుతున్నట్టుంది. అందులోనూ అర్భక చేష్టితం, చిన్నపిల్లవాడు లెక్కాపత్రం లేకుండా ఆటలాడుతున్నట్టుంది. చిన్నపిల్లవాడు సముద్రపు ఒడ్డులో కూర్చుంటాడు, సముద్రపు ఒడ్డులో కూర్చున్న ఏదో గుజ్జనగూళ్ళని కడుతూ ఉంటాడు. కట్టినవాడు కట్టిన దాన్ని తను కట్టినా లేదా పక్కవాళ్ళు కట్టినా మిగులుస్తాడా? మిగల్చడు. దాంట్లో ఇది ఇల్లు తయారైంది అని అనుకునే లోపలే ఆటలో భాగంగానే దాన్ని పగలగొట్టేస్తాడు. అట్లాగే నువ్వు కూడా ఈ ఆటలో భాగంగా మమ్మల్ని ఇద్దరినీ కలిపి ఆటలో భాగంగానే మమ్మల్ని విడదీసినట్లుంది కానీ నువ్వు మెచ్యూర్డ్గా వ్యవహరించినట్లయితే లేదు. విక్రీడితం తే అర్భక చేష్టితం యథా, జీవుణ్ణి పరమాత్మతో కలిపినప్పుడు ఆ పరమాత్మని జీవుణ్ణి మళ్ళీ ఎలా విడదీస్తావు నువ్వు అని ఈ గోపికలందరూ బ్రహ్మగారిని తిట్టుకున్నారు. అహో విధాతస్తవ న క్వచిద్దయా సంయోజ్య మైత్ర్యా ప్రణయేన దేహినః తాంశ్చా కృతార్థాన్ వియునంక్ష్యపార్థకం విక్రీడితం తే అర్భక చేష్టితం యథా అని. ఇంకా అనుకున్నారు, నువ్వు చేసిన పని ఏం బాలేదయ్యా. యస్త్వం ప్రదర్శ్యాసిత కుంతలావృతం ముకుందవక్త్రం సుఖపోలమున్నసం శోకాపనోదస్మితలేశ సుందరం కరోషి పారోక్ష్యమసాధు తే కృతం. నువ్వు దాన్ని అంటారు పరస్పర విరుద్ధంగా రెండు పనులు చేసావు, పరస్పర విరుద్ధంగా చేసావు. ఏం చేసావు? ముందు యస్త్వం నువ్వే అసిత కుంతలావృతం, నల్లటి ముంగురులతో నిండి ఉన్నటువంటి ఆ ముకుందుడి యొక్క వక్త్రం మొహాన్ని మాకు చూపించావు. అసిత కుంతల ఆవృతం ముకుంద వక్త్రం, ఆ ముకుందుడి యొక్క ముఖాన్ని ప్రదర్శ్య మాకు చూపించావు. ఎలాంటి మొహం అది? అందమైన మొహం, అదే సమయంలో ముకుంద వక్త్రం. ముకుం దదాతీతి ముకుంద కదా, అంటే దుఃఖాలను పోగొట్టేవాడి యొక్క మొహాన్ని చూపించావు. అంటే ఆ మొహాన్ని చూస్తే చాలు మా అందరికీ దుఃఖాలన్నీ పోవాలి, ఉన్న కష్టాలన్నీ కరిగిపోవాలి, అలాంటి మొహం దాన్ని చూపించావు. చూపించి అందులో ఉండేటువంటి ప్రతి అందమైనటువంటి అంశాన్ని విడివిడిగా మాకు చూపించావు. సుకపోలం, ఆ మొహంలో ఉండేటువంటి చెక్కిళ్ళు, అబో చక్కని చెక్కిళ్ళు. ఉన్నసం, నాసికేమో చక్కగా ఎత్తుగా ఉండేటువంటి మంచి నాసిక, వాటిని చూపించావు. శోకాపనోదస్మితలేశ సుందరం, శోకాపనోదం, ఆ మొహాన్ని చూస్తే అందులోనూ స్మితం, అందులోనూ స్మితలేశం, ఎంతో చిరునవ్వు కూడా నవ్వి నవ్వనట్టుగా నవ్వుతాడు ఆయన విశేషంగాను.
దాన్ని గూఢహాస అని పిలుస్తారు. ఆ నవ్వు అందరికీ అర్థం కాదు. ఆయన్ని గురించి బాగా తెలిసిన వాళ్ళకి, ఆయనతో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి, ఆయన దగ్గర వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈయన నవ్వుతున్నాడు అని. అలాంటి చిరునవ్వునే నవ్వకుండా నవ్వగలిగిన సమర్థుడు ఆయన. అలాంటి నవ్వని చిరునవ్వును చూస్తేనే శోకాపనోదం, ఉన్న కష్టమంతా ఏడుపు అనేది కొట్టుకుపోయి సంతోషం అనేది మనసంతా నిండిపోతుంది. అలాంటి శోకాపనోద స్మిత లేశ సుందరం, అలాంటి చిరునవ్వుతో చాలా సుందరంగా ఉండేటువంటి ఆయన మొహాన్ని చూపించావు. ఆయన మొహంలో ఈ చిన్న చిరునవ్వు కనిపెట్టే స్థాయి కూడా మమ్మల్ని తీసుకొచ్చావు. ఆయనతో అంత పరిచయాన్ని ఏర్పాటు చేశావు. శోకాపనోద స్మితలేశ సుందరం కరోషి. కానీ ఇంత చూపించినటువంటి, ప్రత్యక్షంగా కంటికి ఇంత చక్కగా చూపించినటువంటి నువ్వే ఇప్పుడు ఆయన్ని దూరంగా తీసుకెళ్ళిపోయి, శ్రీకృష్ణుడిని మథురకు తీసుకెళ్ళిపోయి పారోక్ష్యం కరోషి, ఆయన్ని మాకు పరోక్షంగా మార్చేస్తున్నావు. మేము ఇప్పుడు ఆయన మొహాన్ని చూడగలమా? అందులో అందమైన నల్లని ముంగురుల్ని ఇక మీద చూడగలమా? చూడలేము కదా. ఆయన అందమైన చెక్కిళ్ళను చూడగలమా? ఆయన ముక్కుని చూడగలమా? లేకపోతే కష్టాలనే పోగొట్టేటువంటి ఆయన యొక్క చిరునవ్వుని, విడివడని చిరునవ్వుని మేము ఇక మీద చూడగలమా? చూడలేము కదా. పారోక్ష్యం కరోషి, పరోక్షంగా మార్చేస్తున్నావు. అసాధుతే కృతం, చాలా బాలేదు నీ పనితీరు ఏమాత్రం బాలేదు అని బ్రహ్మగారిని ఈ గోపికలందరూ అనుకున్నారు. నువ్వు నిజమైన సృష్టికర్తవైతే మమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చావు కదా, మమ్మల్ని శ్రీకృష్ణుడి యొక్క ముఖాన్ని ప్రత్యక్షంగా చూసేంత స్థాయికి తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చిన వాడి అందులో ఉంచేసేయాలి కదా. ఎప్పుడూ మేము ఆ శ్రీకృష్ణుడి ముఖారవిందాన్ని చూడగలిగేటట్లుగా కదా ఉంచాలి. ఉంచకుండా ఉన్నట్టున్న ఆయన్ని పరోక్షంగా మార్చేస్తావే, ఆ శ్రీకృష్ణుని తీసుకెళ్ళి మధురలో ఉంచేస్తావే, మాకు కనిపించకుండా చేస్తావే. ఇది ఏం న్యాయము? ఇది ఏం ప్రక్రియ? ఏం సాధువుగా, ఏం బాగా నువ్వు సృష్టి చేస్తున్నావు అని బ్రహ్మగారిని వీళ్ళు నిలదీస్తున్నారు. యస్తవం ప్రదర్శ్యాసిత కుంతలావృతం ముకుందవక్త్రం సుకపోలమున్నసం శోకాపనోద స్మిత లేశ సుందరం కరోషి పారోక్ష్యమసాధుతే కృతం. ఈ లోపల అసలు నువ్వు పాపివి అని కూడా అన్నారు. ఎలాంటి పాపం నీది అంటే దత్తాపహార, ఇచ్చిన దాన్ని వెనక్కి లాగేసుకునేటువంటి మహాపాపం చేసిన వాడివి నువ్వు. దత్తాపహారీ త్వం అని 3వ శ్లోకంలో తిట్టారు. క్రూరస్త్వమక్రూర సమాఖ్యయాస్మనః చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్ ఏనైకదేశేఖిల సర్గ సౌష్ఠమం త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విషః. క్రూర, నువ్వు చాలా పరమ క్రూరుడివి. ఎలాంటి క్రూరుడు అంటే అక్రూర సమాఖ్యయ, అక్రూరుడు అనేటువంటి పేరుతో ఒక సాధనాన్ని నీ మనిషిని పంపించి నహ చక్షుర్హి దత్తం హరసే, మాకు నువ్వే ఇచ్చినటువంటి 2 కళ్ళని పోగొడుతున్నావు, 2 కళ్ళని తీసేస్తున్నావు. అజ్ఞవత్, ఏమీ తెలియనివాడు ఇచ్చిన దాన్ని మళ్ళీ లాగేసుకున్నట్టు, చిన్నపిల్లలు ఇచ్చిన చాక్లెట్ని మళ్ళీ లాగేసుకున్నట్టు నువ్వే ఇచ్చినటువంటి మా కళ్ళని నువ్వు మళ్ళీ వెనక్కి లాగేసుకుంటున్నావు. నువ్వే ఇచ్చిన కళ్ళతో మేము పరమాత్మని చూసాము, శ్రీకృష్ణుడిని చూసాము. ఆ శ్రీకృష్ణుడిని చూసినటువంటి కళ్ళతో ఈరోజు ఆయన్ని చూడలేకపోతే, ఇక మీద ఆయన మధురకు వెళ్ళిపోయి ఆయన్ని చూడలేకపోవటం అనేది జరిగితే ఇక మీద ఈ కళ్ళు ఉండి ఏం ప్రయోజనం? కళ్ళను నువ్వు లాగేసుకున్నట్టే కదా. నువ్వు ఇచ్చిన కళ్ళతో మేము మధుద్విష ఏకదేశే అఖిల సర్గ సౌష్ఠవం త్వదీయం అద్రాక్ష్మ. మధుద్విష, మధు అనేటువంటి రాక్షసుడి సంహరించిన లేదా మధురంగా ఉండేటువంటి అహంకారాన్ని తొలగించేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క శరీరంలో ఒక్కొక్క ప్రదేశంలోనూ, ఒక్కొక్క అంగంలోనూ, ఏకైక దేశే ఒక్కొక్క అంగంలోనూ అఖిల సర్గ సౌష్ఠవం త్వదీయం, నీ సృష్టిలోని భాగమే కదా శ్రీకృష్ణుడి యొక్క శరీరం. ఆ శ్రీకృష్ణుడి యొక్క శరీరంలో నీ సృష్టిలో ఉండేటువంటి సౌష్ఠవం అంటే సాధుత్వం మొత్తాన్ని చూశాము. నీ సృష్టిలో అందమైన పదార్థం అంటూ ఏమైనా ఉంది అంటే అది శ్రీకృష్ణుడి యొక్క శరీరంలోని ఒక్కొక్క భాగము. శ్రీకృష్ణుడు నీ సృష్టిలో భాగం కాడు, కానీ ఆయన యొక్క శరీరం
ఇప్పుడు భౌతికంగా మనకు కనిపించేటువంటి శరీరం నీ సృష్టిలో భాగమే కదా. నీ సృష్టిలో భాగమైనటువంటి ఆయన శరీరంలోని ఒక్కొక్క అంగము నీ సృష్టిలోని సౌష్ఠవాన్ని మొత్తాన్ని రంగరించుకుని ఉంది. అలాంటి శ్రీకృష్ణుడి యొక్క శరీరాంగాల్ని మాకు చూపించావు. ఇందాకే చెప్పుకున్నట్లుగా ఆయన మొహంలో చెక్కిళ్ళని, ఆయన ముక్కుని, ఆయన చిరునవ్వుని, వీటన్నిటినీ నీ సృష్టిలో కల్లా గొప్పగా చెప్పుకోగలిగిన వీటన్నిటినీ మాకు చూపించావు. చూపించిన వాడు చూపించినట్లుగా ఇప్పుడు ఆ కళ్ళను రెండింటిని లాగేసుకుంటున్నావు. నిజానికి ఈ దత్తాపహారం అనేది మహాదోషం. ఒకసారి ఇస్తే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోకూడదు, లాగేసుకోకూడదు. లాగేసుకుంటే కనుక అది ఇవ్వకపోవటం కంటే కూడా మహాపాపం. ఇవ్వకపోవటం అనేది ఒక పాపం, ఇచ్చిన దాన్ని వెనక్కి లాగేసుకోవటం అనేది మహాపాపం కిందకు వస్తుంది. నువ్వు ఆ మహాపాపానికి ఒడిగట్టావు అని బ్రహ్మగారిని పాపం వీళ్ళందరూ గోపికలందరూ అనుకుంటున్నారు. క్రూరస్త్వమక్రూర సమాఖ్యయాస్మన చక్షుర్హి దత్తం హరసే బతాజ్ఞవత్ ఏనైకదేశేఖిల సర్గసౌష్ఠవం త్వదీయమద్రాక్ష్మ వయం మధుద్విష. ఈ 3 శ్లోకాల్లోనూ బ్రహ్మగారిని నానా మాటలు అనుకుని, అసలు బ్రహ్మగారిని అనుకుని ఏం ఉపయోగం? మన బంగారం మంచిదే అయితే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. మన బంగారమే మంచిది కాదు. ననందసూను క్షణభంగ సౌహృద సమీక్షతేన స్వకృతాతురాబత విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీంస్తద్దాస్య మధ్యోపగత నవప్రియ అని శ్రీకృష్ణుడినే అనుకున్నారు. మన బంగారం మంచిది అవ్వాలి కదా. నందసూను, నందుడి యొక్క కుమారుడైనటువంటి మన శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన న సమీక్షతే, మనల్ని లెక్క చేయడు. మనల్ని అస్సలంటే అస్సలు లెక్క చేయట్లేదు. ఎందుకు లెక్క చేయట్లేదు అంటే ఏం కారణం చెప్పుకోవాలి? క్షణభంగ సౌహృద. ఎవరి మీదైనా స్నేహంగా ఉండేటైతే ఒక క్షణం పాటు ఉంటాడు, మరుక్షణంలో వీళ్ళ మీద స్నేహాన్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళతో స్నేహం చేస్తాడు. అలాంటి వాడు మనవాడు. క్షణభంగ సౌహృద. న సమీక్షతే, మన గురించి కానీ మన బాధల గురించి కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. స్వకృతాతుర, మనమేమో ఆయన ఒక చిరునవ్వు నవ్వితే ఆయన వెంట పరిగెత్తుకుపోయాం. ఆయన ఒక్క కంటి చూపుతో మనల్ని చూస్తాడు అని అనుకుంటే పగలల్లా ఆయన కోసం వేచి ఉన్నాము. ఆ శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తే మనం పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏం చేసినా సరే ఆ శ్రీకృష్ణుడు వెంట పడటానికే మనం అరువులు చాస్తూ ఉన్నాం. స్వకృతాతురాహ, ఆయన శ్రీకృష్ణుడు ఏం చేసినా మనకి ఇష్టం అన్నట్లు మనం ఉన్నాము. మన గురించి మనమే బాధపడాలి, ఎందుకంటే మన గురించి ఆ శ్రీకృష్ణుడు అనేవాడు బాధపడడు. నిజానికి మనమేమి ఆయనకి మామూలు భక్తులం కాము. విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీన్ తద్దాస్యమర్ధోపగత, మనం ఆయనకి దాసులుగా పనిచేశాం. తద్దాస్యమర్ధోపగత, ఆ శ్రీకృష్ణుడికి మనం దాసులము అనటంలో మనం ఏమాత్రం మొహమాటం చూపించలేదు. అన్నిటినీ విడిచిపెట్టి మరీ ఆయనకి దాస్యం చేశాము. విహాయ సర్వాన్, ఏం విడిచిపెట్టాము? గేహాన్, ఇల్లు విడిచిపెట్టాము. స్వజనాన్, మన బంధువుల్ని విడిచిపెట్టుకున్నాము. సుతాన్, మన పిల్లల్ని కూడా కాదనుకున్నాము. పతీన్, భర్తల్ని లెక్క చేయలేదు. అందరినీ వదిలేసుకుని, అన్నిటినీ వదిలేసుకుని తద్దాస్యమర్ధోపగత, ఆయనకి దాసులుగా చేరాము. మామూలు వాళ్ళు ఎవరైనా ఇల్లు విడిచిపెట్టి బయటకు వస్తారా? ఇల్లు మనది కాదు, ఇల్లు అక్కర్లేదు అనుకుంటారా? అనుకోరు. మనం కాదనుకున్నాము. ఇళ్ళు కాదనుకుని ఇళ్ళు వాకిళ్ళ మీద లెక్కలేని వాళ్ళు కొంతమంది ఉంటే ఉంటారు. వాళ్ళు బంధువుల్ని కాదనుకుంటారా? కాదనుకోరు కదా. బంధువుల్ని కాదని బంధువులతో విరోధం వచ్చే పనులు ఎవరు చేయరు కదా. కానీ మనం స్వజనాన్, బంధువుల్ని కూడా కాదనుకున్నాము. ఒకవేళ బంధువుల్ని వద్దనుకున్న బంధుద్వేషులు, సహజంగా బంధుద్వేషులు కొంతమంది ఉంటారు. బంధువుని కనిపిస్తే తిట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ ఉండే మాట అయినా పిల్లల్ని కాదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లల్ని కష్టపడి కన్న పిల్లల్ని కాదనుకునే వాళ్ళు ఉంటారా? మనం కాదనుకున్నామా శ్రీకృష్ణుడి కోసం? పోని పిల్లల్ని కూడా లెక్క చేయరు అని అనుకుంటారు. పెళ్ళైన భార్యలు ఏదో పిల్లలు పుట్టిన కొత్తల్లో పిల్లలు పసివాళ్ళుగా ఉన్నప్పుడు కాస్త ఏదో వాళ్ళని ముద్దు చేస్తున్నట్లు, భర్తల్ని వాళ్ళని లెక్క చేయనట్లు ఉంటారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి రెక్కలు వచ్చేస్తే పిల్లల సంగతి మానేసుకుని భర్తకి సేవ చేసుకోవడంలో మునిగిపోతారు. భర్త మీదే ప్రేమగా ఉంటారు. ముందున్న ప్రేమని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు కదా. మధ్యలో కాస్తంత
ఇటు అటు బ్యాలెన్స్ చేయలేకపోయినా తర్వాత భర్తలకి ప్రేమగా ఉంటారు కదా, భర్తల మీద ఎప్పుడూ ప్రేమగా ఉందామని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఆ నియమాన్ని కూడా కాదనుకున్నాం కదా. పతీన్, పిల్లల కంటే కూడా మనకు ఇష్టమైనటువంటి భర్తలనే కాదనుకుని ఆయన వెంట దాసులుగా పడిపోయాం కదా. ఆయన పిలిస్తే పోయాం కదా, ఆ శ్రీకృష్ణుడి మురళి గానం చేస్తే పోయాం కదా. ఏం చేసినా సరే మన మీద మాత్రం ఆయనకి స్నేహం లేదు. క్షణభంగ సౌహృద. మన మీద స్నేహం లేదు అంటే ఈ స్నేహం ఎవరి మీద మళ్ళింది? నవప్రియ. ఆయనకి మథుర, ఆ మథురలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదో ఆయన మీద చూపించబోయేటువంటి గౌరవాలు, వాటి మీద ఏదో ఆయనకి దృష్టి పడింది. దాని మీద ప్రేమ కొద్దీ, వాళ్ళు ఏదో భవిష్యత్తులో చేయబోతున్నారు అనేటువంటి అభిప్రాయం కొద్దీ ఆయన నవప్రియగా ఉండి క్షణభంగ సౌహృద, మనల్ని లెక్క చేయటం లేదు అని అనుకున్నారు. నందసూను క్షణభంగ సౌహృద సమీక్షతే న స్వకృతాతురాబత విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీన్ తద్దాస్య మధ్యోపగత నవప్రియ అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా చాలా అనుకుంటున్నారు శ్రీకృష్ణుడిని గురించి. ఆయన ఏదో మథురాపురిలో వెళితే ఏమేమి జరగబోతుంది అనే దాని గురించి, చివరికి ఇంతకీ కారణమైనటువంటి అక్రూరుడిని గురించి రకరకాలుగా అనుకోబోతున్నారు. పాపం బ్రహ్మగారిని తిట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది, కానీ పాపం వీళ్ళ బాధని మాత్రం, శ్రీకృష్ణుడు దూరం అయిపోతాడేమో అనే భయంతో వచ్చినటువంటి బాధని మాత్రం మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బాధకి కారణమైనటువంటి వీళ్ళ యొక్క పరమ వైరాగ్యపూర్వకమైన భక్తిని మనం ఎంత కాదన్నా కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తుంచుకుంటూ వాళ్ళలాగా మనకు కూడా వైరాగ్యపూర్వకంగా ఆ పరమాత్మ మీద భక్తి కుదరాలి అని మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈరోజు కొంచెం తక్కువ శ్లోకాలే అయినా సరే ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.